ఈ సంగారెడ్డి టౌన్ వచ్చేసి చుట్టూ సరౌండింగ్స్ వచ్చేసి 100 విలేజెస్ ఉంటాయండి. 100 విలేజెస్ కూడా హెడ్ క్వార్టర్ అనమాట. ఇంత బిఫోర్ కూడా మెదక్ డిస్ట్రిక్ట్ ఉన్నప్పుడు సంగారెడ్డి టౌన్ వచ్చేసి హెడ్ క్వార్టర్. ఆ హెడ్ క్వార్టర్ బేస్ అవి నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్స్ వస్తాయి. సంగారెడ్డి టౌన్ వచ్చి నెంబర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంది. దాని తర్వాత సదాశివపేట అండి, ఇది మున్సిపాలిటీ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే సదాశివపేట మున్సిపాలిటీ అనమాట. సదాశివపేట టౌన్ నుంచి కొంచెం ముందు రాగానే ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ వస్తుంది. ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ ఏంటంటే ఆల్మోస్ట్ 300 acres లో ఉంది. అది కూడా అది దాంట్లో 12,000 ఎంప్లాయ్మెంట్ ఉంది. ఎంఆర్ఎఫ్ ఫ్యాక్టరీ దాటగానే ఆరూరు వస్తుంది. ఆరూరు టౌన్, ఆరూరు విలేజ్ దగ్గర మన ప్రాజెక్ట్ ఉంది అనమాట. ఇది మన ప్రాజెక్ట్ వచ్చి మొత్తం ఆరూరు దగ్గరే ఉంటుంది. హైవే నుంచి జస్ట్ 1 kilometer ఉంటుంది ఆరూరు. అది 12 acres ప్రాజెక్ట్. ఆరూరు నుంచి జస్ట్ ఒక 20-25 kilometers నిమ్స్ వస్తుందండి. నిమ్స్ వచ్చేసి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ జోన్ అనమాట. అది వచ్చేసి 12,600 ఎకరాలు వస్తుంది. నిమ్స్ వచ్చేసి 5 to 10 years లో ఆల్మోస్ట్ మరో గచ్చిపోలే అనమాట. అంటే 4 to 5 lakhs ఎంప్లాయ్మెంట్ ఉంది. 4 to 5 lakhs ఎంప్లాయ్మెంట్ అంటే వాటి సపోర్టివ్ ఎంప్లాయ్మెంట్స్ ఇంకో 4-5 lakhs రావాలండి. అంటే ఈ సరౌండింగ్స్ ఏరియాలో 5 to 10 years లో దగ్గరగా 10 lakhs కి ఫ్యామిలీస్ కి ఇక్కడ రెసిడెన్షియల్ ప్లాట్స్ కావాలన్నమాట. విల్లా ప్లాట్స్ కావాలి. సో ఏంటంటే అల్టిమేట్ ఏరియా అంతా కూడా అల్టిమేట్ డెవలప్మెంట్ వస్తుంది. సో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకున్న వాళ్ళకి అల్టిమేట్ రిటర్న్స్ వస్తాయి అనమాట. ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ దృష్టి పెట్టుకొని మిడిల్ క్లాస్ బడ్జెట్ లో ఇక్కడ మనం 12 acres లో గ్రీన్ హెడ్స్ అనే ప్రాజెక్ట్ లాంచ్ చేసామండి. ఇక ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి చాలా మంచి రిటర్న్స్ వస్తాయండి.